అంతా కార్ పార్టీనే చేసిందంటూ కష్టం ఉంటోంది అధికార కాంగ్రెస్. కాదు హస్తం పార్టీనే అస్తవ్యస్తంగా వ్యవహరిస్తుందంటోంది అటు బీఆర్ఎస్. అసలు ఆ రెండు పార్టీలు కరెక్ట్ కాదంటూ కన్నెర్ర చేస్తోంది కాషాయం పార్టీ. మొత్తంగా జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. రచ్చరచ్చగా సాగింది జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం. ఉదయం సభ ప్రారంభం కాగానే బడ్జెట్పై మాట్లాడాలని కోరారు మేయర్ విజయలక్ష్మి. అయితే ప్రశ్నోత్తరాల కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు మేయర్కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పోడియం దగ్గరకు దూసుకువెళ్లి మేయర్ పైకి పేపర్లు చించి విసిరేశారు. వారిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గందరగోళం మధ్య 8,440 కోట్ల బడ్జెట్ను ఆమోదించారు మేయర్. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు మేయర్. అయితే అప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రశ్నోత్తరాల్లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ పోడియంను చుట్టుముట్టి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకీ బీఆర్ఎస్ సభ్యులు సభకు అడ్డుపడుతోండటంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకు పంపడంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు. ప్రజల పక్షాన మాట్లాడితే సభ నుంచి బయటకు పంపుతారా అంటూ సభ్యులు నిలదీశారు. దీంతో వారిని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. ఇట్లాంటిది ఎప్పుడు కూడా జరగలేదు. మేయర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా లాస్ట్ కౌన్సిల్లో కూడా 2-3 కార్పొరేటర్స్ గొడవ కూడా పడ్డారు. అంటే బెంచ్ల మీదకి ఎక్కి కొట్లాడడం కూడా జరిగింది. అయినా ఇట్లాంటివి జరగలేదు. కానీ ఈసారి మేము జస్ట్ వెళ్ళి మేయర్ గారిని క్వశ్చన్ చేస్తుంటేనే మమ్మల్ని వెళ్ళి అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు. సభను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని మండిపడింది హస్తం పార్టీ. ఎలాంటి అరెస్టులు లేదు, బాలే కావాలని స్టార్ట్ కాగానే గొడవలు చేసి వాడు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా గొడవలు చేస్తున్నారు. కావాలని వాళ్ళే హౌస్ని నడవకుండా అడ్జర్న్ అయితే చూస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. సభలో రెండు పార్టీల నేతలు వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. కావాలని సభలో గందరగోళం సృష్టించారని, బడ్జెట్పై చర్చ జరగకుండా రెండు పార్టీలు కావాలనే గొడవ చేశాయంటున్నారు. 3 పార్టీల వాదనలు ప్రతివాదనలతో గ్రేటర్ రాజకీయం మరోసారి హీటెక్కింది.